ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వాక్యము నుండి 33వ వాక్యం వరకు. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్య నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన ఆ దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములలో దేవుడు నిన్నటి దినాన 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్ని చేపల ద్వారా ఆహారాన్ని పెట్టినట్లుగా మనం ధ్యానం చేశాము. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మరొక అంశము ద్వారా మనతో మాట్లాడనై ఉన్నాడు. ఈ అనుదిన ధ్యానాల ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి ప్రతి పాఠంలో ఆయన ఒకటే చెప్తున్నారు, మీకు మారు మనసు కావాలి. ఈ సువార్తలన్నీ కూడా ఆయన సువార్తలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా? నశించిపోతున్నటువంటి నీవు, పాపములో పట్టబడినటువంటి నీవు నీ పాపములను ఒప్పుకొని నీ పాపములను ఆయన దగ్గరకు తెచ్చి ఆయన మీద వేసినట్లయితే నీ పాప భారాన్ని అంతటిని ఆయన మోయటకు సిద్ధముగా ఉన్నాడు. నీవు నీ పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ తీసుకోవాలనే ఆయన ఉద్దేశం. ఈ 4 సువార్తలలో ఉన్నటువంటి సారాంశము అదే. సువార్తలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము, నీవు రక్షింపబడాలి, నీవు మారు మనసు పొందాలి. నీవు ఎలా రక్షింపబడాలో, ఏ రీతిగా మారు మనసు పొందాలో, ఏ రీతిగా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలో నీకు తెలియచేస్తుంది. నిన్నటి దినాన్న 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఆశీర్వదించినప్పుడు ఏ రీతిగా అవి ఫలించాయో మనం చూసాము. ఆ తర్వాత ఈ రోజున మనకిచ్చినటువంటి ధ్యానాంశంలో ఆ జనసమూహములను ఆయన పంపివేసి శిష్యులను తనకంటే ముందుగా ఆ దరికి వెళ్ళాలని, వారు సముద్రపు ఒడ్డున ఉన్నారు కదా, సముద్రపు ఒడ్డు నుంచి అటువైపుకు వెళ్ళాలని శిష్యులను ఆయన తొందరపెట్టి ఆయన ఏకాంతముగా ప్రార్థన చేయడానికి ప్రార్థనా కొండకు వెళ్ళాడు. ప్రార్థనా కొండలో ఆయన ఏకాంతముగా పోయి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సాయంకాలం అయిపోయినప్పుడు ఆ శిష్యులు వెళ్ళినటువంటి ఆ దోణి ఈ దరి నుండి ఆ దరికి చివరిగా కనపడతా ఉంది. ఆయన ఒక్కరే ఉన్నారు, ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన ఏంటో తెలుసా? నిత్యము ఈ నశించిపోతున్నటువంటి బిడ్డలను ఆయన తండ్రి అయినటువంటి దేవుని చెంత చేర్చాలని, వారు ఏ రీతిగా తండ్రి వద్దకు రావాలో, తండ్రి వద్ద ఆయన కనిపెడుతూ ఉంటారనమాట. తండ్రిని అడిగి ఏ రీతిగా సువార్త చేయాలో ఆయన తండ్రి వద్ద ప్రార్థించినట్లుగా మనం చూడగలం. ఆయన ప్రార్థన ముగించినప్పుడు రాత్రి 4వ జాము అయిపోయింది. ఎందుచేతనంటే రాత్రంతా ఆయన ప్రార్థనలో గడపడం,
పొద్దుట సువార్త పని చేయడం. అదే గదా ఆయన దినచర్య. ప్రతినిత్యము అదే తన జీవితంలో ఆయన 3.5 సంవత్సర కాలంలో జరిగించినటువంటిది. రాత్రి 4వ జామున ఆయన ఏం చేశారో తెలుసా? ప్రార్థన ముగించి ఆ సముద్రము మీద నడుస్తూ శిష్యుల యొద్దకు వెళ్ళారు. సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చుచున్నప్పుడు ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడ్డారు. ఎందుకంటే సముద్రము మీద ఈ లోకము పుట్టినది మొదలు ఎవ్వరు సముద్రము మీద నడిచినటువంటి వారు లేరు. నా ప్రియ దేవుని జనాంగమా, సముద్రము మీద రాత్రి 4వ జామున ఆయన నడుస్తూ వచ్చినప్పుడు శిష్యులు సాధారణంగా మనుష్య మనస్సు కలిగినటువంటి వారు కదా! సాధారణంగా మనం ఏం చేస్తాము? మనము నడుస్తూ ఉన్నప్పుడు ఒకవేళ చీకటిలో మనము ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా మనకి ఏదైనా తెల్లని వస్త్రములు ధరించినది ఏదైనా కనబడితే వెంటనే మనం ఏమవుతాం? భయపడతాం. కాబట్టి శిష్యులు కూడా మనుష్య రూపంలో మనుష్య మనస్సు కలిగినటువంటి వారు కదూ! కాబట్టి ఆయన సముద్రం మీద నడుస్తూ వచ్చినప్పుడు శిష్యులు ఆయనను భూతమని చెప్పి భయం పెట్టి కేకలు వేశారంటండి. అయితే యేసయ్య వారిని ధైర్యపరిచి యేసయ్య అన్నారు కదా! ధైర్యం తెచ్చుకోనండి, నేనే, భయపడకండి అని చెప్పినప్పుడు అందులో యేసు ప్రభు శిష్యులైనటువంటి పేతురు గారు, యేసు ప్రభు శిష్యులలో ఒకడైనటువంటి పేతురు గారు, ప్రభువా, నీవే అయితే వచ్చేది నీవే అయితే నీళ్ల మీద నడిచి నేను నీ యొద్దకు వస్తా, నాకు సెలవిమ్మని ఆయనను అడిగినప్పుడు రా అని చెప్పి ఆయన అంటారు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. యేసే ఏ రీతిగా నడిచి వస్తూ ఉన్నారో అదే రీతిగా పేతురు కూడా దోణి దిగి ఆయన దగ్గరికి వెళ్ళటం ప్రారంభించాడు. అయితే ఈ ప్రారంభము గొప్పగానే ఉంది. యేసయ్య మాట వినగానే ఆయనలో ఆ భయం పోయింది. నేనే, భయపడకండని దేవుడే చెప్పాడు కదా! యేసయ్య చెప్పడంతోటే పేతురుకు ధైర్యం వచ్చేసింది. వెంటనే ఆయన అడిగేశాడు. ఆయన కూడా రమ్మన్నాడు. రమ్మనగానే పేతురు వెంటనే దోణి దిగేసి యేసయ్య యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. గాని గాలిని చూచి భయపడిపోయి మునిగిపోసాగాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ విశ్వాస జీవితంలో నీవు యేసయ్య మాటను వింటున్నావే తప్ప ఆయన నీ ఎదురుగా ఉంటే, ఆయన నీ హృదయం ఉంచుకుని కూడా నీవు ఈ లోకములో ఉన్నటువంటి గాలి అనేటువంటి శ్రమ వచ్చినప్పుడు, గాలి లాంటి తుఫాను లాంటి చిన్న శోధన వస్తే నీ హృదయంలో ఉన్నటువంటి యేసయ్యను పక్కన పెట్టేసి ఈ లోకంలో ఉన్న దాని కొరకై, ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన దాన్ని పట్టుకొని దానిని విచారించడం కోసం వెళ్ళిపోతున్నావు. యేసయ్య నీ హృదయంలో ఉన్నాడనే ఆలోచన కూడా నీలో ఉంచకుండా భయము చేత ఈ లోకములో అనేకమైన వాటి మీద నువ్వు మనసు పెడుతున్నావు. నా ప్రియ దేవుని జనాంగమా, నీకు రక్షణ ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే కదా! నిన్ను రక్షించుకున్నది ఆయన అయినప్పుడు నిన్ను ఈ లోకంలో నుండి వేరు చేసి తన సంఘములో, తన సహవాసంలో నిన్ను ఉంచి ప్రతినిత్యము అమూల్యమైనటువంటి ఆహారము చేత, వాక్యమైన ఆహారం చేత నేను తృప్తిపరుస్తూ ఉంటే, చిన్న సమస్య, గాలి లాంటి చిన్న గాలి వచ్చి శ్రమ పెట్టినప్పుడు నీవెందుకు అదిరిపడిపోతున్నావు? ఎందుకు నీవు బెదిరిపోతున్నావు అని దేవుడు ఈ రోజున నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. పేతురు యేసయ్య రమ్మనగానే వెంటనే దిగి నడిచేశాడు. కానీ గాలిని చూశాడంట. నీవు నీ ఎదుట ఉన్నటువంటి యేసయ్యను వదిలిపెట్టేసి ఈ పక్కకు చూపులు ఎందుకు చూస్తున్నావు? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. నీవు నీ ఎదుటిగా ఉన్నటువంటి దేవుని వైపు చూడకుండా ప్రక్క చూపులు ఎందుకు చూస్తున్నావు? నా ప్రియ దేవుని జనంగా ఆలోచించావా? నీ జీవితంలో శ్రమ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? నీ చూపులే. నీవు యేసయ్య నీ ఎదుటిగా ఉండగా నీ చూపులు అటు ఇటు చూస్తూ ఉన్నాయి, ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమని దేవుడు పదే పదే నీకు తెలియజేస్తున్నా, ఆ వ్యర్థమైన దానికోసమే నువ్వు పాకులాడుతున్నావు. ఆ వ్యర్థమైన వాటి మీద నీ మనస్సు ఉంచుచున్నావు. ఆ వ్యర్థమైన వాటి మీదనే నీ మనస్సును కేంద్రీకరిస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో ఆ శ్రమ, గాలి లాంటి, తుఫాను లాంటి ఆ శోధనలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి.
ఎందుకు ఈ విషయాన్ని నీవు గమనించలేకపోతున్నావు? దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు కదా! నా జీవితం ఎందుకు నేను రోజు ప్రార్థన చేస్తున్నానే, క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో గడుపుతున్నానే, అయినను నాకెందుకు ఈ శోధన వెంటాడుతూ ఉంది? నాకు ఎప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడటం లేదేంటి? దేవుడు నా జీవితంలో కార్యం చేయటం లేదేంటి అని నీవు వ్యర్థంగా ఎందుకు అడుగుతావు? నీ కన్నులు నీ ఎదుట ఉన్నటువంటి దేవుని వైపు ఎందుకు చూడటం లేదు? పక్క చూపులు ఎందుకు చూస్తున్నావు? దేవుడు నిన్నే అడుగుతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఆశపడుతున్నావు. నాకు ఈ కార్యం కావాలి, ఈ అద్భుతం కావాలి, ఈ ఆశ్చర్యమైనటువంటి దేవుని ఆశ్చర్య కార్యాలను నేను చవిచూడాలని నీవు నీ కన్నులను తిన్నగా చూడకుండా అటు ఇటు ఎందుకు చూస్తున్నావు? నా ప్రియ సహోదరి, ఒకసారి ఆలోచన చేశావా? నీ ఇంటిలో కుదరని రోగముందా? నీ రోగముతో నీ పిల్లలు గాని, నీ ఇంటిలో ఉన్నవారు, నీకు ఇష్టమైన వారు ఒకవేళ మంచం పట్టున్నారా? అట్లాంటి వారు అట్లాంటి వారు రోదిస్తూ ఉండగా, నీవు బెదిరిపోయి, నీ విశ్వాస జీవితాన్ని కోల్పోయి, దేవుడనేటువంటి రక్షకునిని నువ్వు రక్షకునిగా నీవు సంపాదించుకొని, మారుమనసు పొంది రక్షణ తీసుకున్నటువంటి నీవు, విశ్వాస జీవితంలో గొప్పగా ఎదుగుతున్నటువంటి నీవు, నీకు ఇష్టమైన వారు మంచం పట్టి, వారేదో రోగంతో పడి ఉంటే, అయ్యో! ఎందుకొచ్చింది? ఈ రోగం ఎందుకొచ్చింది? ఈ రోగం ఎందుకివ్వాలి? దేవుడు మాకే ఎందుకివ్వాలి? మేము విశ్వాసంలో ఉన్నాం గదా! ఎందుకు మాకే ఈ శోధన రావాలని దేవునిని ఒకవేళ నువ్వు తూలనాడుతున్నావా? నీ కన్నులు ఎటువైపు ఉన్నాయి? వ్యాధి బారిన పడి మంచం పట్టినటువంటి వ్యక్తి మీద ఉందా? ఆ వ్యాధి రావటానికి ఒకవేళ ఆ వ్యక్తి అవకాశం ఇచ్చాడేమో! నీవు దేవుని యొద్ద విచారణ చేస్తున్నావా? నీవు దేవునిని తక్కువగా చేసి చూడకు. ఎప్పుడు కూడా దేవుడు నీకు నష్టం కలగాలని ఆయన ఎప్పుడు ఆలోచన చేయడు. నీకెప్పుడు ఆయన ఆశీర్వదించాలని, నీకు నష్టం చేకూర్చేటువంటి పని దేవుడు ఎప్పుడు చేయడు. నీకు నష్టాన్ని కొని తెచ్చుకుంటావు నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఎప్పుడు దేవుడు నిన్ను కష్టాలు పాలు చేయాలని, శ్రమల్లో ఉంచాలని దేవుడు ఎప్పుడు ఆలోచన చేయడు. అసలు దేవుని మనసు అది కాదండి. నా ప్రియ దేవుని జనాంగమా, చిన్న శోధన వచ్చిందని దేవుని మీద సనిగేటువంటి వారు లేరా? నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచించండి. నీ ఎదుట ఉన్నటువంటి యేసయ్యను విడిచిపెట్టి నీ కన్నులు అటు ఇటు చూడటం వల్ల నీవు లోకములో పడిపోతున్నావు. నీవు అటు ఇటు చూడకుండా నీకిష్టమైన వారు మంచం మీద పడి వారు రోదన చెందుతూ ఉంటే, వ్యాధితో ఉంటే నీవు అటు ఇటు ఎందుకు చూస్తున్నావు? నీలో విశ్వాసం ఏమైంది? ఇంతవరకు దేవుడు నిన్ను కాపాడాడు కదా, నిన్ను రక్షించాడు కదా, ఎన్నో శ్రమల నుండి, శోధనల నుండి రక్షించినటువంటి దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములను చవిచూసినటువంటి నీవు చిన్న శోధన వచ్చిందని ఎందుకు యేసయ్యను పక్కన పెట్టేశావు? నీ కన్నులు అటు ఇటు ఎందుకు వెళుతున్నాయి? నా ప్రియ దేవుని జనాంగం, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసినంత సేపు పేతురు గారు మునగలేదండి. సముద్రం మీద నడుచుతూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎప్పుడైతే ఆ పక్కకు తొలగి గాలిని చూచిన వెంటనే భయం వచ్చేసింది. నా ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైతే నువ్వు తిన్నగా యేసయ్యను చూడకుండా పక్కకు చూస్తావో, నీలోకి వెంటనే అపవాది నీ మీద దాడి చేస్తాడు. ప్రతి విషయంలో ఇదే మనల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంది. నా ప్రియ దేవుని జనాంగమా, నీవెప్పుడైనా గమనించు, నీకు శోధన వచ్చిందంటే, నీకు శోధన ఎప్పుడు వచ్చింది? నీవు దేవునిలో నుండి ప్రక్కకు తొలగినప్పుడే. కాబట్టి ఆలోచన చేయండి. నీలో ఈ శోధన, ఈ శ్రమ కలగటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మీద నీ మనసు ఉంచకుండా, దేవుని మీద నీ చూపు ఉంచకుండా, నీ ఎదుట ఉన్నటువంటి దేవుని మీద నీ కనుదృష్టిని పడనీయకుండా చేసి ప్రక్కకు చూడటం మొదలుపెట్టావు. ప్రక్క చూపులు చూస్తున్నావు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ప్రక్క చూపులు నీకు మంచిది కాదు. ప్రక్క చూపులు నిన్ను లోకంలోనికి లాగివేస్తాయి. అపవాది నీ మీద దాడి చేయటానికి అవకాశం ఇస్తున్నావు. కాబట్టి దేవుడు అన్నాడు కదా, దేవుడు ఎప్పుడైతే ఆయన మునిగిపోసాగాడో, భయపడ్డాడో, భయం ఆవరించింది పేతురుని. ప్రక్కకు చూడటంతో భయం వచ్చేసింది. కాబట్టి తను పొందుకున్నటువంటి ఆ రక్షణ అనేటువంటి వాడను కోల్పోయాడు.
వెంటనే యేసయ్య ఆయన పేతురు తన్న మాట, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఈ రోజున దేవుని అడుగుతున్నారు తప్ప సందేహంతో కూడినటువంటి మనస్సు. నా ప్రియ దేవుని జనాంగమా, నీకిష్టమైన వారు ఒకవేళ రోగశయ్య మీద ఉన్నారా? ఈ రోజున దేవుడు అంటున్నాడు, అల్ప విశ్వాసం నీలోనికి రానివ్వకు. నీవు నమ్ము, నా దేవుడు అతనిని స్వస్థపరుస్తాడని, నా దేవుడు రక్షిస్తాడని, నా దేవుడు స్వస్థపరుచుతాడని, నా దేవుడు బాగు చేస్తాడని నీవెప్పుడైతే నమ్ముతావో దేవుడు నీలో కార్యమును చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వైపు చూడకుండా అల్ప విశ్వాసము చేత నీవు ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తావు? దేవుని రాకడ సమీపంగా ఉంది. కృపాకాలము ముగియబోతా ఉంది. నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేయండి. దేవుడు చెప్తా ఉన్నాడు, ఈరోజు నీ ఎదుట ఉన్నటువంటి యేసయ్యను వదిలిపెట్టి ఈ లోకంలో అటు ఇటు చూస్తూ ఉన్నావా? ప్రక్క చూపులు మాని నీ విశ్వాసమును పెంపొందించుకోమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. పేతురు ఎప్పుడైతే యేసయ్య వైపు చూడటం మానేసి గాలి వైపు ప్రక్క చూపులు చూచాడో తనలో ఒక భయం వచ్చేసిందండి. నా ప్రియ దేవుని జనాంగమా, దేనిని చూసి నీవు భయపడుతున్నావు? భయపడవద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని వైపు చూస్తూ నీ జీవితాన్ని నీవు ఈ లోకంలో దేవుడు నీకు నిర్ణయించిన కాలమును గడపాలని, అది కూడా పరిశుద్ధముగా నీవు జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీవు ఏ రీతిగా జీవించాలని ఆశపడుతూ ఉన్నావు? గాలిని చూసి చిన్నపాటి శ్రమ వచ్చిందని, శోధన వచ్చిందని యేసయ్య వైపు చూడకుండా ఈ లోకం వైపు చూస్తూ ఉన్నావా? అలా అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధుడా, ప్రేమామయ, కరుణామయ, మీకు స్తోత్రాలు నాయన. ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాగా అయా, అనేక మంది బిడ్డలు నాయన ఈరోజు నాయన నీ వైపు చూస్తూనే అయా ఇదిగో తండ్రి, క్షణమాత్రము కూడా నాయన మీ మీద మనస్సు పెట్టకుండా, అయా ఒక్క క్షణము కూడా మీకు సమయం ఇవ్వకుండా వారి జీవితాలను ఈ లోకములోనికి చూస్తూ, అయా తిన్నగా నీ వైపు చూడకుండా ఈ లోకంలోనికి ప్రక్కచూపులు చూస్తూ నాయన తమ జీవితాలను నైనా వారు చెరిపివేసుకుంటూ ఉన్నారు. అట్లాంటి వారితో మీరు చెప్తా ఉన్నారు కదా, చిన్న శ్రమ రావటంతో మిమ్మలను పక్కకు నెట్టేస్తూ ఉన్నారు నాయన, మిమ్మల్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు నాయన. ఈ లోకంలో ఉన్న దానికోసం, వ్యర్థమైన దానికోసం వారు పరిగెడుతూ ఉన్నారు ప్రభువా. అట్లాంటి వారందరితో మీరు మాట్లాడారు నాయన. ఇదిగో తండ్రి, ఎవరైతే నాయన నీ వైపు చూడకుండా ఈ లోకం అనేటువంటి శోధనల చేత, శ్రమల చేత వారి పట్టబడి తమ్మును తామును చెరిపివేసుకుంటూ ఉన్నారు నాయన. అట్లాంటి వారందరినీ మీ చేతుల దగ్గరికి తెస్తూ ఉన్నారు. మీ హస్తాల కిందకు వారిని తెస్తూ ఉన్నా నాయన. మీ ప్రేమ కలిగిన హస్తము చేత వారిని ఒక్కసారి ముట్టండి నాయన. అయా, మీ దయ కలిగినటువంటి మీ కరుణా హృదయముతో వారిని ఒక్కసారి నాయన సంధించమని అడుగుచున్నాను నాయన. మీరు ప్రేమామయులు నాయన. మేము ఎన్ని పాపములు చేసినాను, ఎన్ని దోషములు చేసినాను అయా, ఒక్క క్షణము కూడా మీకు సమయం అవ్వకుండా, మీ నామాన్ని ఉచ్చరించకుండా నాయన మీ సన్నిధిలో గడపకుండా మేము వ్యర్థముగా నాయన మా జీవితాన్ని, మా సమయాన్ని మేము గడుపుతూ ఉన్నాము నాయన. అయా, ఇది నీ ప్రేమ కలిగిన హస్తములే లేకపోతే ఎన్నో మారులు నాయన ఇదిగో క్షణములలో మేము నాయన నశించిపోయేవారు నాయన. నీ ప్రేమ లేకపోతే తండ్రి ఎన్నో మారులు తండ్రి విష పరుగుల చేత, విష సర్పాల చేత నాయన ఎన్నో మారులు తండ్రి ఇదిగో కరెంటు షాకుల చేత, ఎన్నో మారులు తండ్రి భయంకరమైన యాక్సిడెంట్ల చేత, ఎన్నో మారులు తండ్రి మాకు సంబంధం లేకపోయినా మేము అపాయములు పడిపోయాము నాయన. అలాంటి అనేక సందర్భాలలో నీ దూతలను పంపినైనా నీ హస్తము అయా మాకు సహాయం చేయగా మేము బయటపడ్డాము నాయన. ఎన్నో మార్లు అపాయముల నుండి నాయన తప్పింపబడ్డాము నాయన. అయా, ఈ లోకంలో తండ్రి నీవు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యమును పొందుకుని కూడా అయా మీకు సమయం ఇవ్వకుండా వ్యర్థముగా నాయన అల్ప విశ్వాసము చేత విశ్వాసము లేని వారిగా బ్రతుకుతున్నాము నాయన. అయ్యా, ఇదిగో నీ బిడ్డలమైన మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున నీవు సెలవిచ్చినటువంటి మాటలు విన్నటువంటి నీ బిడ్డలను దర్శించండి నాయన. వారి ఆత్మను రక్షించండి నాయన. ఇదిగో నీ నామం ఎరిగిన వారి మాటలు వింటుంటే నాయన వారిలో నీ నూతనమైన కార్యమును జరిగించండి. అయ్యా, నీవు పరిశుద్ధుడమైన దేవుడవని, ఆ పరిశుద్ధతను మాకు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చావని, నీవు మాట్లాడతావని, మేము ఆహ్వానిస్తే మా హృదయంలోనికి వస్తావని వారు గ్రహించి
అయా ఇప్పుడే నాయన నిన్ను వారి హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉండగా వెంటనే వారి హృదయంలోనికి వెళ్ళి కార్యములను సఫలం చేయమని, కార్యములు జరిగించమని, వారి ఆత్మలు రక్షించమని, ఈ లోకములో ధనమదము చేత తమ హృదయాలను నాయన కఠినపరుచుకొని తమ ధన సమృద్ధి చేత నాయనా నీ వంటి భయం లేక భక్తి లేక బ్రతుకుతున్నటువంటి వారిని ఒక్కసారి దర్శించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మాటలలో ఏవైనా అయా మేము వ్యర్థముగా ఉచ్చరించి ఉంటే మమ్మల్ని క్షమించమని, నీ విశ్వాస జీవితంలో విశ్వాస నావ అనేటువంటి పడవలో మేము ఎక్కి అయా పరమును చేరేటువంటి ఆ గొప్ప భాగ్యము, ఆ ధన్యత మాకు అనుగ్రహించమని, ఈరోజు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి నా ప్రయాణాలలో ప్రయత్నములలో సఫలమును దయచేసి నీ దోతల కాపుదల అనుగ్రహించి ఈ దినమంతా నీ కాపుదలలో మమ్మల్ని భద్రపరచుకోమని, నీ రెక్కల నీడన మమ్మల్ని క్షమపరిచి నీవే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.